తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూసి కేకలు వేశారు. అక్కడే ఉన్న సులభ్ కార్మికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది భక్తులను గుంపులుగా పంపుతున్నారు. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూసి కేకలు వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్లో అందిస్తారు. కార్తిక్, ఏదైతే తిరుమల శ్రీవారి మెట్టు మార్గం ఏదైతే శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలినడకన వెళ్తున్నటువంటి క్రమంలో భక్తులకు 150వ మెట్టు వద్ద చిరుతపులి కనబడటం కూడా జరిగింది. అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రోడ్డు దాటేటువంటి సమయంలో చిరుతపులిని అక్కడ కాలినడకన వెళ్లేటువంటి భక్తులు కూడా గుర్తించారు. దీంతో వెంటనే పెద్ద ఎత్తున కేకలు వేశారు. దీంతో చిరుతపులి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పాదముద్రలు కావచ్చు, అక్కడ భక్తులు ఏ పరిస్థితుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది టీటీడీ ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా తనిఖీ చేసినటువంటి అటవీ శాఖ అధికారులు భక్తులను గుంపులుగా కూడా వెళ్ళాలి అంటూ కూడా చెప్పడంతో ఒక గుంపుగా దాదాపు ఒక 200 మంది ఒక సమూహంగా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి క్రమంలో అదే తరహాలోనే ఏదైతే చిరుతపులి వచ్చినటువంటి క్రమంలో భక్తులకు ముందు జాగ్రత్తగా కూడా గుంపులుగా వెళ్లాలనేటువంటి ఆదేశాలు అయితే ఫారెస్ట్ అధికారులు ఎక్కడైతే సెక్యూరిటీ సిబ్బందికి కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో ఆ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లేటువంటి భక్తులందరినీ కూడా సెక్యూరిటీ సిబ్బంది గుంపులుగా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఇదే తరహాలో చిరుతపులుల దాడులు కూడా జరిగినటువంటి క్రమంలో ఈ తరహా ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి బాధ్యత భక్తుల మీద ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఒక 2-3గా కూడా వెళ్ళకండి, గుంపులుగానే వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒక రోప్ సహాయంతో ఒక సమూహంగా కూడా ఒక 100 మంది 150 మంది దాకా కూడా పంపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది. అయితే వెళ్ళిపోయినటువంటి చిరుత తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందా లేదంటే సమీప ప్రాంతాల్లో ఎక్కడైనా ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బంది మొత్తం కూడా అక్కడే ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.